హలో అండి, మీరు ఎప్పుడన్నా రా పప్పాయ అంటే కచ్చ పప్పాయ కర్రీ తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది డయాబెటీస్కి అయితే చాలా మంచిది. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కాస్త ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు అయితే వేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని పప్పాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, కుక్కర్లో వండుకుంటేనే బెటర్. తక్కువ ఫ్లేమ్ మీద పెట్టేసి ఎక్కువసేపు కుక్ చేసుకుంటే కర్రీ అన్నది చాలా రుచిగా ఉంటుందండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అయితే వేసుకోవాలండి. టమాటో కూడా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని ఒక 3 విజిల్స్ వరకు కూడా చక్కగా చేసుకోవాలండి. మనకు ముక్క అన్నది రాపప్పాయ ముక్క అన్నది మెత్తగా ఉడికిపోవాలి. తర్వాత అయితే మనం కాస్త సాల్ట్, కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి లేకపోతే రైస్లో కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అండ్ ఇది షుగర్ పేషెంట్స్కి మాత్రం చాలా మంచిది. అంతేకాదు ఎవరైనా కూడా తినచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా